అరుణాచలంలో ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రూమ్ని మేము గూగుల్లోకి వెళ్ళి తమిళనాడు టూరిజం అని ఉంటుంది, అందులో యాత్రి నివాస్ అనే ఒక సైట్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి అయితే మేము ఈ 2 షేర్ రూమ్ని బుక్ చేసుకున్నాము. అసలు అరుణాచలం వెళ్ళే అప్పుడైతే మాత్రము ఏమీ తెలియకుండా వెళ్తే అక్కడ చాలా మోసపోతాము. అక్కడ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, తెలుగు వాళ్ళంటే ఖచ్చితంగా మోసం చేస్తూనే ఉంటారు. ఈ రూమ్ అయితే 1.5 మంత్ మేము ముందు బుక్ చేసుకున్నాము. సాటర్డే సండే అయితే 1200 అలా ఉంటుంది. మండే టు ఫ్రైడే అయితే 1000కే వస్తుంది ఈ రూము. ఇంకా ఈ రూమ్లో అయితే ఒక టీవీ, అలాగే లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్, మిర్రరు, ఒక ఫ్యాను, ఇక్కడ విండో చూడండి. ఈ విండోలో నుండి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఈ రూమ్ వచ్చేసి 2nd ఫ్లోర్లో తీసుకున్నాం మేమైతే. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇద్దరు ఉండటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. లగేజ్ పెట్టుకోవటానికైనా ఉండటానికైనా చాలా బాగుంది రూమ్ అయితే. ప్రతి రూమ్లో కూడా ఇలా కబోర్డ్స్ అయితే ఇస్తున్నారు. అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ముందుగా రూమ్ బుక్ చేసుకోకుండా వెళ్తే మాత్రం అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలా కాస్ట్ అయితే చెబుతారు. ఒకవేళ తక్కువలో దొరికితే మాత్రము ఒక 10 మందిని అందరిని ఒక రూమ్లో పడేస్తారు. మొక్కు మొహం తెలియని వాళ్ళతో అయితే ఉండాల్సి వస్తుంది. ఇక్కడైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళటం వల్ల చాలా నీట్గా ఉంది. వాష్రూమ్ ఇండియన్ ఇచ్చారండి. ఈ 2 షేర్కి అయితే గీజర్ ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. బ్రష్ ఏరియా కూడా ఇచ్చారు. సో ముందుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఒక ప్లానింగ్ తోటి వెళ్ళటం అయితే మంచిది అరుణాచలము. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది, మనకు అసలు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ఇలా యాత్రి నివాస్లో రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు.